ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేసాం, వెరీ గుడ్. మనం హామీ ఇచ్చాం కాబట్టి ప్రజలు ఆల్రెడీ భయభ్రాంతులకు గురయ్యారు కాబట్టి అది తీయడంలో తప్పు లేదు. ఇప్పుడు వాట్ నెక్స్ట్? సమస్యలు పరిష్కరిస్తారా లేదా? సివిల్ కోర్టుల్లో ఉన్నటువంటిది లక్షల కోట్ల కేసులు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. వాటికి పరిష్కారం ఏంటి? కోర్టులకు వచ్చేటటువంటి వాటిలో 90% కేసులు భూముల విషయంలోనే ఉన్నాయి అన్నటువంటిది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదిక. నీతి ఆయోగ్ ఫ్రేమ్వర్క్ చేసినటువంటిది ఏంటంటే భూమి కొలతలు చూస్తే ఎక్కువ తక్కువ ఉంటుంది, అక్కడే పొలంగట్టు తగాదాలు భూ సమస్యలు వస్తుంటే వాస్తవంగా డాక్యుమెంట్లు ఏముందో అవే లావాదేవీలు జరుగుతుంటాయి కానీ ఒరిజినల్ కొలతలకి వాటికి తేడా ఉంటుంది, అందువల్లనే ఘర్షణ వస్తుంది. అందుకని కొలతలు దాంట్లో వేసి ఆ కొలతల ప్రకారం ఫిక్స్ చేసేసి దాని ప్రకారమే ఇక ఫిక్స్ అయిపోవాలి అన్నటువంటిదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం. అది ఇప్పుడు పక్కన మార్చడం వల్ల ఎదురవుతున్న సమస్య అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశమైంది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశాక అట్లాగా కొలతలు అన్నటువంటిది చేసి ఇక శాశ్వత పరిష్కారం దిశగా ఏమన్నా వేరే ప్లాన్ ఏదన్నా ఉందా? ప్లాన్ ఏ జగన్ ఫెయిల్ అయ్యాడు, ప్లాన్ బి తెలుగుదేశం కూటమి దగ్గర ఉండి తీరాలి, లేదంటే ఇది తాత్కాలిక ఉద్వేగంతో అయ్యా మాకు సరిపోయింది అనుకోవచ్చు. కానీ ఈ సమస్యలు ఇలాగే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వస్తే ఆ మధ్యతరగతి వాడి బ్రతుకు, ఆ పేదవాడి బ్రతుకేంటి అనేది ఆలోచించాలి.